హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ఏంటి? ఈ ప్రపంచం ఎలా ఉనికిలో ఉంది? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? సాధారణ రోజుల్లో కాలేజ్, ఆఫీస్కి వెళ్లే పనుల్లో బిజీగా ఉంటారు. జీవితం నుంచి కాస్త జూమ్ చేసి చూస్తే మీకు ఒక అనుభూతి కలుగుతుంది, కొత్త అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ ఎందుకున్నాయి అనిపిస్తుంది. యూనివర్స్కి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటే దాని గురించి సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీని బిల్డ్ బ్లాక్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే ది క్వాంటమ్ వరల్డ్ మనకు తెలుస్తుంది. మీరు మీ ఇంటి బయటకు వెళ్ళి చూడండి, రోడ్లు కనిపిస్తాయి, కార్లు కనిపిస్తాయి. జూమ్ అవుట్ చేసి చూడండి, భూమి కనిపిస్తుంది. కానీ జూమ్ అవుట్ చేసి చూడండి, సోలార్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇంకా జూమ్ అవుట్ చేసి చూడండి, మీకు గెలాక్సీ కనిపిస్తుంది. ఇంకా జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ యూనివర్స్ కనిపిస్తుంది. ఇది మిరకిల్ అంటారా? మనం భూమి మీద ఉంటున్నాం. ఈ విశ్వంలో తిరుగుతూ ఉన్న భూమి మీద ఉంటున్నాం. మీరు ఈ విశ్వాన్ని జూమ్ అవుట్ చేసి చూస్తే మనం అనుకున్నంత సింపుల్గా లేదన్న విషయం మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ విశ్వంలో ఇవన్నీ లేవనుకోవడం చాలా సింపుల్ స్టేట్మెంట్ అవుతుంది. ఇది చాలా పెద్ద డీప్ లైన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పటి వరకు మనం అనుకున్న ప్రశ్నలన్నీ ప్రతి ఒక్కరి మనసులో ఎప్పుడొకప్పుడు మెదిలే ఉంటాయి. వీటన్నిటికీ సమాధానం ఒక్కటే. ఇందుకోసం ఈ విశ్వాన్ని జూమ్ అవుట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. జూమ్ చేసి బిల్డింగ్ బ్లాక్స్ని చూస్తే సరిపోతుందంతే. అంటే బిల్డింగ్ని ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుందంతే. పూర్తిగా దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా చూస్తే తెలీదు. జూమ్ చేసి చూస్తే ఇటుకలు కనిపిస్తాయి, సిమెంట్ కనిపిస్తుంది. వీటన్నిటితోనే బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందన్నది విషయం మనకు అర్థమవుతుంది. విశ్వాన్ని గురించి కూడా మనం అలాగే తెలుసుకోవడం అవసరం. అలా చూస్తేనే మనకు అనేక విషయాలు తెలుస్తాయి. జూమ్ చేసి చూస్తే వాస్తవాలు కనిపిస్తాయి, సత్యాలు తెలుస్తాయి. దీన్నే క్వాంటమ్ మెకానిక్స్ అంటారు. ఫిజిక్స్ రూల్స్ అర్థమవుతాయి. క్వాంటమ్ మెకానిక్స్లో యూనివర్స్లో వాస్తవాలు మనకు తెలుస్తాయి. ఈ విశ్వం మన నుంచి అనేక రహస్యాలను దాచుకొని ఉంది. యూనివర్స్ కోడ్, క్వాంటమ్ మెకానిజం. జూమ్ చేస్తూ పోతే ఒక మ్యాజికల్ ఎండ్ మనకు కనిపిస్తుంది. యూనివర్స్లో స్మాలెస్ట్ పార్టికల్ మనకు కనిపిస్తుంది. క్వాంటమ్ మెకానిజం అర్థమైతే ఈ విశ్వంలో ఏదైనా సాధ్యమని అర్థమవుతుంది. 100-200 సంవత్సరాల క్రితం క్వాంటమ్ మెకానిజం మొదలైంది. ఫిజిక్స్ సూత్రాలు విశ్వంలోని చిన్న వాటికి సరిపోవని అర్థమవుతుంది. క్లాసికల్ ఫిజిక్స్ సూత్రాలు యూనివర్సిటీలోని చిన్న వాటికి వర్తించవు. క్వాంటమ్ మెకానిజం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలేంటి క్వాంటమ్ మెకానిజం తెలుసుకుందాం పదండి. యూనివర్స్ సాలిడ్గా ఉంది. యూనివర్స్ని ఒక లిక్విడ్గా అనుకోండి. వైబ్రేషన్ రూపంలో ఊహించుకోండి. కొద్దిసేపటి కోసం మీ కన్వెన్షనల్ థాట్స్ని పక్కన పెట్టండి. క్వాంటమ్ మెకానిజం ప్రకారం ఈ విశ్వం బేసిక్ అంతా ఫ్లూయిడ్ రూపంలో ఉంది. విశ్వంలో ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంది. ప్రతిదీ అనునిత్యం ఫ్లో అవుతూనే ఉంది. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఇతర అన్నీ కూడా నీళ్లులాగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ లిక్విడ్ నదే మన విశ్వం. మన చుట్టూ ఉన్నవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాయి. ఈ విషయం వింటేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా. లిక్విడ్ రూపంలో ఉన్న ప్రపంచం మనకి ఘన రూపంలో ఉన్న ప్రపంచంగా కనిపిస్తుంది అంతే. దీన్ని మాయ అంటారు. మాయ అంటే ఊహించుకోవడం అని దాని అర్థం. ఈ మాయ అనే పదం గురించి పురాతన కాలంలో చాలా సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చింది. అన్ని రకాల మత గ్రంథాల్లో ఈ పదం వాడుకలో ఉండేది. ఈ విషయాలను శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుక్కుంటున్నారు. ప్రతి ఒక్కటి ఇంటర్ కనెక్టెడ్గా ఉంది. అవి దూరంగా గ్రహాలు కావచ్చు, లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలు కావచ్చు, మీ స్కూల్ కాలేజ్ బిల్డింగ్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అన్నీ ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాయి. క్వాంటమ్ మెకానిజం ప్రకారం ఇదొక ఇంటర్ కనెక్టెడ్ ఫ్లూయిడ్స్ లాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం విశ్వం చూసే దృష్టిని బట్టి ఉంటుంది, కోణాన్ని బట్టి ఉంటుంది. ఈ ప్రపంచం అంతా ఇంటర్ కనెక్టెడ్గా ఉంది. ప్రతి చిన్న విషయం కూడా ఇతర విషయాలతో కనెక్ట్ అయి ఉంటుంది, ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎంత కనెక్టెడ్గా ఉన్నాయంటే ఇక్కడ జరిగే మార్పులు విశ్వంలో కూడా ప్రభావాన్ని చూపి దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఒక మార్పు మొత్తం వ్యవస్థని మారేలా చేస్తుంది. హ్యూమన్ థాట్స్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్. ఇంటర్స్టెల్లర్ సినిమా మీరు చూసే ఉంటారు. గ్రావిటీ మరియు ప్రేమ మన స్పేస్, టైంని ట్రాన్స్లేట్ చేస్తాయి. సినిమా ఫిక్షన్ సంబంధించినలాగా ఉంటుంది. నిజంగా రీసెర్చ్కి సంబంధించిన విషయం మాట్లాడితే నాసాకు సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. పార్టికల్స్ ఇన్ లవ్. విశ్వంలో 2 చిన్న పార్టికల్స్ ఒకదానితో ఒకటి ప్రేమలో పడితే అవి ఎప్పటికీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలాగే మన ప్రపంచంలో 2 మనుషులు కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఈ ప్రపంచం అవసరమైన ఒక లిక్విడ్ లాగా ఉంది. అన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాయి. టెక్నికల్గా మీ కోరికలు యూనివర్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ ఆలోచన ప్రయాణాన్ని యూనివర్స్లో కూడా ఒక సిద్ధాంతంలో చెప్పొచ్చు. దీన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఆలోచన శక్తితో జీవితాన్ని నిర్మించుకోవడం. దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా 2 మనుషులు ఒకేసారి కలిస్తే వాళ్ళిద్దరూ ఏదో ఒక రూపంలో కనెక్ట్ అయిపోతారు. ఈ కనెక్షన్ని లవ్ అంటారు. క్వాంటమ్ ఇంటెలిజెంట్మెంట్. దీని గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విషయం అర్థం చేసుకుంటే ఈ మొత్తం పజిల్ మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. ఇందులో 2 పార్టికల్స్ ఎంత దూరంలో ఉన్నా కూడా ఎఫెక్ట్ చేస్తాయి.
వాటి రెండిటి మధ్య దూరం లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా సరే మనుషుల భావోద్వేగాలు కూడా అలాగే ఉంటాయి. చాలాసార్లు మనం ఇతరులను గుర్తు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని మిస్ అవుతున్న ఫీలింగ్లో ఉంటారు. ఇది వెంటనే క్వాంటమ్ ఇంటాంగిలెంట్ సమయానికి మారుతూ ఉంటుంది. దూరం అనేది అన్ని చోట్ల సాధారణమే. క్యాజువల్ భాషలో దీన్ని మనసుతో మనసు కలవడం అంటారు. మన యూనివర్స్ని జూమ్ ఇన్ చేసి పరిశీలించినప్పుడు అక్కడ బ్లాక్ చూసినప్పుడు మనకు ఈ విషయం అర్థమవుతుంది. సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి పదార్థాలు భారీ స్థాయిలో కూడా ఉంటూ ప్రభావాన్ని చూపుతున్నాయన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. దృష్టికోణం కూడా మార్చుకుంటే ఇవన్నీ చాలా స్పష్టంగా మనకి కనిపిస్తాయి. ఒక బిల్డింగ్ తీసుకుందాం అనుకున్నాం. ఆ ఇంటికి వాడిన ఇటుకలు పటిష్టంగా ఉంటే ఆ ఇల్లు పటిష్టంగా ఉంటుంది. వాటి ఇటుకలు సిమెంట్ బలహీనంగా ఉంటే, నాణ్యత లేకుండా ఉంటే ఆ బిల్డింగ్ కూడా బలహీనంగా ఉంటుంది. ఇది ఈ సూత్రం ఎంత పెద్ద నిర్మాణానికైనా వర్తిస్తుంది. క్వాంటంకి సంబంధించిన రెండో స్టెప్. ఇది ఈ బ్రహ్మాండం యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీ అని చెప్పాలి. అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఒక ఉదాహరణకి ఒక అట్ట బాక్స్ తీసుకుందాం. అందులో ఒక పిల్లిని పెడదాం. దాన్ని ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? అందులో పిల్లి ఉందని చెప్తారు. కానీ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇన్ఫినిటీ పాసిబిలిటీస్ క్రియేట్ అవుతాయని చెప్తుంది. ఈ విషయంలో ప్రతిదీ కూడా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్తో తయారై ఉంటుంది. ఏ ఎలక్ట్రాన్తో అయితే లోపల పిల్లి బంధించబడిందో ఆ ఎలక్ట్రాన్తో లోపల ఏమైనా జరగచ్చు. ఆ బాక్స్ మీరు తీసి చూసేంత వరకు ఆ బాక్స్లో కుక్కైనా ఉండొచ్చు, ఒక చింపాంజీ అయినా ఉండొచ్చు, లేదా మరో ప్రాణైనా ఉండొచ్చు. మీరు ఎప్పుడైతే ఆ బాక్స్ తీస్తారో అప్పుడు ఖచ్చితంగా దానికి డెఫినెట్ స్టేట్ ఏర్పడుతుంది. ఈ సూత్రం ప్రకారం అబ్జర్వ్ చేయనంతకాలం ఒక లిక్విడ్ పద్ధతిలోనే మనం అనుకునేది ఉంటుంది. మనం అనుకునేది ఏర్పడుతుంది. అనంతంగా కూడా ఉంటుంది. మనం వాటిని చూసినప్పుడు సాలిడ్ స్టేట్ మాత్రమే మనకు కనిపిస్తుంది. క్వాంటం ఈ సూత్రంతో చాలా పెద్ద విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఏదైనా మన మైండ్ సృష్టించుకున్నదే. ఎందుకంటే ఈ విశ్వం అంతా లిక్విడ్ రూపంలో ఉంటుంది. దానికి మీరు ఏ రూపమైనా ఇవ్వచ్చు. మీ మెదడుకున్న శక్తితో మీరు ఏ రూపమైనా దానికి ఇవ్వచ్చు. అందుకే పెద్దలు అంటారు కదా, మన దృష్టి ఎలా ఉంటే సృష్టి అలాగే ఉంటుందని. ఒక ఎలక్ట్రాన్ ఒకే సందర్భంలో అనేక చోట్ల కూడా ఉండే అవకాశం ఉంది. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఈ ప్రపంచంలో పాసిబిలిటీస్ అండ్ లెస్ అనే చెప్పాలి. ఈ ప్రపంచం చాలా మ్యాజికల్గా ఉంటుంది. వీటి రహస్యాలు తెలుసుకున్న కొద్దీ అసాధ్యమైంది ఏదీ లేదని కూడా తెలుస్తుంది. ద ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ యూనివర్స్, హ్యూమన్ థాట్స్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, ఇవన్నీ చాలా కాలంగా శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్న విషయాలు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.